2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి ఎట్లా ఉందంటే, ఈ వృషభ రాశి పరిస్థితి కూడా శని, శుక్రుడు, గురువు ముగ్గురు బాగున్నారు. ఈ వృషభ రాశి ఎట్లా వచ్చింది కావాలి మనకు. మరి మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, మరి ఆర్ద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిసి వృషభ రాశి. సరిగ్గా చెప్పాలంటే మీ వృషభ రాశి ఎట్లా ఉందని తెలుసుకోవాలి ముందు. ప్రతివాడు కూడా నా రాశి ఇదే అని అడుగుతున్నారు. అట్లా కాదు, మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైంను బట్టి రాశి వస్తుంది. ఈ రాశి ఎట్లా వస్తుంది? మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, కృత్తిక 2-3-4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిసి వృషభ రాశి. ఇది ఎట్లా వచ్చింది? మీ తారీఖును, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం బట్టి రాశి వస్తుంది. దాని ప్రకారం మీరు రాశి చూసుకోవాలి. ఇది గోచారం అంటారు. దీని ప్రకారం ఇది వృషభ రాశి. ఈ వృషభ రాశికి శని 11 ఉంటున్నాడు, శుక్రుడు 9 ఉంటున్నాడు, గురువు 2 ఉంటున్నాడు. 3 గ్రహాలే బాగున్నాయి. శని ఈ వృషభ రాశి వాళ్ళకి ఇంకా 6 సంవత్సరాలు 6 మాసాల వరకు శని 11 చాలా మేలు చేసేటువంటి టైం. ఇప్పుడు 6 సంవత్సరాల 6 మాసాలు కూడా మీరు చెప్పాలి అంటే విపరీతంగా లాభించేటువంటి టైం. జీవితంలో ఇంత మంచి టైం ఏది ఉండదనిపించాలి. అయితే ఇట్లా కాకుండా మీరు ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. ఎందుకు ఇబ్బంది పడుతున్నారో అది కూడా మీరు తెలుసుకోవాలి. ఎట్లా అంటే, మీరు పూర్వజన్మలో కానీ, ఈ జన్మలో కానీ, మీ తల్లిదండ్రులు కానీ మీరు చేసిన మహాపాపాలు ఏమన్నా ఉంటే ఈ టైంలో మాత్రం మీకు విపరీతమైన కష్టాలు, విపరీతమైన నష్టాలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని బట్టి మంచి ఉంటుందా, చెడు ఉంటుందా, ఏళ్ళనాటి శనిలో తెలుసుకోవాలి. అట్లా తెలుసుకోవాలనేటట్లయితే మీరు తారీఖు, నెల, సంవత్సరం ద్వారా, మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మానవుడి జీవితంలో 100 సంవత్సరాల్లో 30 సంవత్సరాలకు ఒకసారి ఏలినాటి శని వస్తుంది. 30 ఏళ్ళకు ఒకసారి, 60 ఏళ్ళకు ఒకసారి, 90 ఏళ్ళకు ఒకసారి వస్తుంది. కొంతమందికి 2 సార్లే వస్తుంది జీవితంలో. అంటే 100 సంవత్సరాలు బతుకుతామో లేదో చెప్పలేంగా. అందువల్ల ఒక్కొక్కరికి 2 సార్లే ఈ ఏలినాటి శని వస్తుంది. ఈ శనిలో నీవు చేసిన పాపం ఇక్కడ అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తావంటే, ఎప్పుడు ఏనాడో ఏదో చేసిన పాపం, ఆ పాపం వల్ల నేను బాధపడుతున్నానేమో, ఎందుకు వచ్చింది ఇది. చాలామంది నాబట్టి, ఏమయ్యా నువ్వు ఏదో పాపం చేశావయ్యా, గుర్తు తెచ్చుకోదాయరా పాపం ఏం చేశావు, ఆ పాపాన్ని నివృత్తి జరిగితే కానీ నువ్వు బాగుపడవని చెప్తాం. అప్పుడు కొన్ని గుర్తొస్తాయి, బయటికి చెప్పలేడు. ఎవరినో నిలువున చంపాడు అనుకుందాం, కొంచెంసేపు ఎవరో చూడలేదు కదా అని చంపుతాడు. చంపి అక్కడ బారేసి నీటి వస్తాడు. కనీసం ఎవరు కనుక్కోకపోతే ఆ చంపిన పాపం మాత్రం పోదు. అదే చంపినప్పుడు ఎవరన్నా చూస్తే నీకు మరణ శిక్షో, 12 సంవత్సరాలు జైలు శిక్షో ఏదో ఒకటి వస్తుంది. అది లేకుండా తప్పించుకున్నానని మాత్రం సంతోషపడకూడదు. ఈ ఏలినాటిలో మళ్ళీ అది రీపీట్ అవుతుంది. కాబట్టి ఇటువంటి దోషాలు పోవటానికి, దానికి తగినటువంటి ఆ దోషాలు పోయే శాంతి చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఈ వృషభ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. కానీ ఈ రాశి వాళ్ళకి గురువు ధనాధిపతి. నీకు రావాల్సిన డబ్బులన్నీ వస్తాయి, ధనాన్ని రక్షిస్తాడు. శని ఆల్రౌండర్. నీవు ఏది అనుకున్నావో, నువ్వు ఏది చేయాలనుకున్నావో అది ఖచ్చితంగా సాధించగలిగే టైం ఇది. శుక్రుడు బాగున్నాడు. వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది, వివాహమైన వాళ్ళకి సంతానం కలుగుతారు. అదే కాదు, ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇల్లు కట్టుకుంటానికి అవకాశం ఉంది. మరి ఇది చాలా విపరీతమైన మంచి టైము.
ఈ మంచి టైము పాప పుణ్యాలని బేరీజు. కిలో రాయి పెట్టి కాట పెడితే కిలో రాయికి తగిన తూకం ఇస్తాడు, కానీ 1 గ్రాము కూడా ఎక్కువ ఇవ్వడు. చేసిన పాపం కాటాలో ఉన్న రాయి, యువతల తూగేది నీ పాపం అనుభవించాలి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ దోషం పోవటానికి శాంతి, దైవ బలాన్ని సంపాదించుకుంటే ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు ఏదో చెప్పారని అశ్రద్ధ చేయొద్దు. మీరు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు శాంతి చేయించుకోవాలి. అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేని పక్షంలో హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోవడం అవసరం. అట్లా చేస్తేనే మీకు ఇబ్బంది లేకుండా మీరు అన్ని విధాలా బాగుపడతారు. ఈ రాశి వాళ్ళు జనరల్గా చేసే పాపాలు కొన్ని ఉన్నాయి. ఏమిటయా అంటే, తల్లిదండ్రులు పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళని పెంచి పెద్ద చేసి విద్య చెప్పించి మంచి ఉద్యోగం వచ్చేటట్లుగా కనీసం వాళ్ళ సర్వస్వం ధారపోసి ఆస్తులన్నీ అమ్మేసి వాళ్ళు తినడానికి తిండి లేకుండా పోయినా సరే నా కొడుకు నాకంటే బాగా బతకాలి, నా కొడుకు సుఖంగా బతకాలి, నాలాగా కష్టపడకూడదు, నా కొడుకునే బాగా తయారు చేస్తే నా కొడుకు నాకు అన్నం పెడతాడు అనే విపరీతమైన ఆశతో ఏమీ లేకుండా చేసి చదువు చెప్పించి మంచి ఉద్యోగం ఇప్పించి ఆ ఉద్యోగంలో కూడా ప్రమోషన్లోకి వచ్చి విదేశాలకు వెళ్ళి చివరికి పెళ్లి చేసిన తర్వాత వాడు విదేశాలకు వెళ్ళిన తర్వాత వాడి ఫోన్ నెంబర్ కూడా మార్చేస్తాడు. తల్లిదండ్రులు మొహం చూడడం, తల్లిదండ్రులు తిండి లేక అడుక్కొని తింటారు. అడుక్కొని తింటే కూడా వాడెక్కడున్నాడు వీళ్ళెక్కడున్నారు. ఈ రకమైన పరిస్థితులతో తల్లిదండ్రులు ఇబ్బంది పడటం. అది కాకుండా కొంతమంది ఏం చేస్తున్నారు, పెళ్ళి అయిన తర్వాత సంతానం కలిగిన తర్వాత భార్య యొక్క శక్తి నశించిపోయి ఏదో పాత రోగాలు ఏవో బయటపడి భార్య తనకు ఉపయోగపడిన పరిస్థితి వస్తే భార్యని పిల్లల్ని వదిలిపెట్టి ఇంకో దాంతో పోతున్నారు. ఒక రకంగానేమో పెళ్ళాం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు వదులుతున్నారు. మరి తల్లిదండ్రులను వదిలిపెట్టి భార్యతో ఉండి భార్య సక్రమంగా లేని పరిస్థితుల్లో ఇంకో దాన్ని వదులుకొని అటు భార్యను వదిలిపెడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల వల్ల విపరీతమైన పాపాలు వస్తున్నాయి. ఇది ప్రతి చోట జరుగుతోంది. ఒకప్పుడు మనకంటే విదేశాల్లో లిమిటేషన్ మ్యారేజ్, ఓ 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు రిజిస్టర్ చేసుకున్న తర్వాత పిల్లల్ని కానీ ప్రభుత్వానికి అప్పచెప్పి మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటున్నారు. అదే సరిగ్గా ఉంది. ఇప్పుడు పెళ్ళి వద్దు దేవుడో ఏడుస్తున్నారు మగపిల్లలు. ఆ పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు నేను చెప్పినటువంటి పాపాలు ఏవి చేయకుండా జాగ్రత్తగా ఉండండి. మీ జీవితం బాగుపడుతుంది. స్వస్తి.